ధ్యానించుకుందాం పిల్లరా. మమ్మల్నిగా ప్రేమించు మా పరలోకపు తండ్రి, ముఖ్య అంశమైన దేవా, నీ వాక్య ధ్యానములోకి వస్తుండగా ఎన్నిక లేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడినగా మిన్నైనా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. కేవలము పరిశుద్ధాత్ముడికి స్వరమిచ్చేవాడిగానే నన్ను నిలబెట్టుకోమని దేవవాక్యముతో మాతో మాట్లాడి మమ్మల్ందరినీ బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం పిల్లరా. మరి ఇక్కడ నెహెమ్యా గ్రంథం 36వ అధ్యాయంలో మొదటి 4 వచనాల నుంచి ధ్యానించుకుందాం. దేవుని వాక్య భావనలో చూసిన పిల్లరొచ్చు. మరి ఈ 6వ అధ్యాయంలో మనం చూసినప్పుడు నెహెమ్యా అక్కడ మరి ప్రాకారాలు కట్టినట్టుగా చూస్తాం. ఇట్ వాస్ ఆల్మోస్ట్ ఇన్ టు ది కంప్లీషన్ స్టేట్లో వచ్చేసింది పిల్లరా. చూసినప్పుడు అక్కడ దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆయన గుమ్మములు పెట్టాలి, గేట్స్ పెట్టడం తప్ప ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ డన్. దేవుని వాక్యభావంలో ఇక్కడ చూసినప్పుడు నెహెమ్యా మరి బబులోన్ నుంచి యెరూషలేమునకు వచ్చినట్టుగా చూస్తాం. చాలామంది నెహెమ్యా అంటారు ఫస్ట్ టైం అనుకుంటే నెహెమ్యా టెంపుల్ కట్టాడు అనుకుంటా. టెంపుల్ కట్టలేదమ్మా నెహెమ్యా. నా సంఘానికి అన్ని విషయాలు నాకు తెలిసినే చెప్పాలనుకుంటాను నేను. నెహెమ్యా యెరూషలేము దేవాలయాన్ని కట్టలేదు, జెరుబ్బాబెలు కట్టాడు. అక్కడ వచ్చిన వాడు ప్రాముఖ్యమైన వారు అంటే జెరుబ్బాబెలు, ఇంకా యాజకుడైన యెహోషువ వారు కట్టారు దేవుని మందిరాన్ని. ఎజ్రా స్కాలర్గా ఉన్నాడు, ఆయన దేవుని యొక్క ధర్మశాస్త్రం బోధించాడు, స్పిరిచువల్ టీచింగ్ చేశాడు. నెహెమ్యా చేసింది ఏంటంటే యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టాడు, ది బౌండరీస్. యెరూషలేము పట్టణము చుట్టూన్న గోడలు కట్టినట్టుగా చూస్తాం. నెహెమ్యా 52 రోజుల్లో ఇది కట్టినట్టుగా చూస్తాం. నెహెమ్యా చాలామంది నెహెమ్యా అంటే యెరూషలేం కాదమ్మా. యెరూషలేమును జెరుబ్బాబెలు కట్టాడు. నెహెమ్యా యెరూషలేం యొక్క ప్రాకారాలు కట్టారు, బౌండరీ వాల్స్ని కట్టినట్టుగా చూస్తాం. మరి నెహెమ్యానికి వచ్చి మరి ఈ గ్రంథంలో చూసినప్పుడు నెహెమ్యా గురించి మాట్లాడాలంటే ఈజ్ అ వెరీ ఆర్డినరీ పర్సన్ విత్ అ స్పెషల్ టాస్క్. చాలాసార్లు ఈరోజు మేమేంటండి, మేము వెరీ ఆర్డినరీ అన్న ఫీలింగ్లో ఉంటుంది కదా. దేవుని వాక్యభావంలో సాధారణమైన వాళ్ళండి చాలా జనరల్. మాదేముందండి, మేము పెద్ద ఏం లేదు, మాకేం సబ్జెక్ట్ లేదు, మేమంతా గొప్పలం కాదు, మేము సాధారణమైన వారము, మా దగ్గర అంత స్టఫ్ లేదు, మేము ఏమీ చేయలేమని కూడా. గాడ్ యూజెస్ ఎవరైతే తక్కువగా ఉంటారో వారిని అత్యధిక దేవుడు వాడుకో శక్తి కలిగిన దేవుడు. బట్ నిజంగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు నెహెమ్యా అన్నప్పుడు నెహెమ్యా ఒక కబ్బీరుగా ఉన్నాడు, రాజుకు ద్రాక్షారసం అందించేవాడుగా ఉన్నాడు. మొదటి అధ్యాయంలో చూసినప్పుడు నెహెమ్యా రాజుకు ద్రాక్షారసం అందించేవాడుగా ఉంటున్నాడు. నిజాలు అనిపిస్తుంది కానీ నిజం చెప్పాలంటే చాలా పట్టబడిన వాడు, ఒక బానిసగా పట్టుకోబడిన వాళ్ళలో ఒకడు నెహెమ్యా. ఆయనకు నిజం కొన్నిసార్లు అనిపిస్తుంది ఆయన ఏమీ లేదు ప్రత్యేకత అంటే రాజుకు ద్రాక్షరసం అందించేవాడు. కానీ నిజంగా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు గాడ్ ప్లేసెస్ వెరీ ఆర్డినరీ పర్సన్స్ ఇన్ ఎ వెరీ ఇన్ఫ్లుయెన్సెస్ పొజిషన్స్లో వచ్చినప్పుడు సాధారణమైన వాడే కానీ ప్రభావితం చేసి ఆ స్థలాల్లో దేవుడు నిలబెట్టగలుగుతాడు. దేవుడి శక్తి అంటే కొన్నిసార్లు అనిపిస్తుంది నిజంగా అనిపడు కదా. దేవుడు అంట శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు శిలువ సువార్తమానం ప్రకటించిన శిష్యుల్ని ఎన్నుకున్నప్పుడు లోకంలో ఉన్న వెర్రి వారిని ఎంపుకున్నాడంటే, ఎందుకంటే లోకంలో ఉన్న జ్ఞానుల్ని వారి ముందు వెర్రిగారుగా చేయడం చేసినట్టు. టు మేక్ ది వైజ్ ఎ ఫూలిష్ అంటాడు. ఇట్ చోస్ ది ఫూలిష్ పీపుల్ అంటే ఎవరైతే వెర్రి వారు వారిని ప్రభు ఎన్నుకున్నట్టుగా చూస్తాం. ఎందుకంటే లోకంలో ఉన్న జ్ఞానవంతులందరూ కూడా వారిని చూసినప్పుడు ఆశ్చర్యపడ్డారట. శిష్యులు మాట్లాడుతున్నప్పుడు దేవుని గురించి ప్రకటిస్తున్నప్పుడు వీరు విచ్చలేని పామరులే, వీరు ఎలా బోధిస్తున్నారు అనుకున్నారట. వెరీ ఆర్డినరీ. బికాజ్ ఇఫ్ యు ఆర్ వెరీ ఆర్డినరీ యు ఆర్ అ వెరీ స్పెషల్ పర్సన్ ఫర్ గాడ్. హల్లెలూయా. చెప్పినందరూ స్పెషల్, చెప్పనోళ్ళ గురించి నాకు తెలియదు. హల్లెలూయా. God wants everyone to be a special one. నెహెమ్యా పిల్లరా కేవలము ఆ ద్రాక్షారసం అందించేవాడు కానీ అక్కడ చూసినప్పుడు రాజును ప్రభావితే ఆ స్థితిలో దేవుడు ఆయన ఉంచాడు. చాలాసార్లు అనుకుంటాను మోషే చూసినప్పుడు మోషే పిల్లరా
ఎలా ఉండే మోషే 3 నెలల పాటు తల్లిదండ్రులు దాచిన తర్వాత మోషేను దాచలేక ఆ యొక్క నైల్ నదికి వదిలిపెట్టిన పరిస్థితిలో మోషేను తీసుకెళ్లి ఫరో ఇంట్లో పెంచాడు. బికాస్ హీ వాజ్ ద రిడీమర్ ఆఫ్ ద ఇజ్రాయిల్స్. ఆ ఇజ్రాయిల్ను విమోచించడానికి, వారి శ్వాసంలోకి నడిపించడానికి దేవుడు వాడుకున్నాడు. ఫరోను పెట్టాడు పోషించడానికి. ఏ భయం అయితే ఫరో ఉందో ఆ భయాన్ని ఇంట్లో పెంచుకుంటున్నాడు కదమ్మ. కొన్నిసార్లు అనిపిస్తుంది, నాకు అనిపిస్తుంది దేవుడు ఎంత శక్తిమంతుడు. ఫరోకి ఏం భయం ఉందంటే ఇజ్రాయెల్ను ఎక్కువ అయిపోతే వీరందరూ విడిచి వెళ్ళిపోతారు అంటే వాళ్ళందరినీ పట్టుకపోయటాన్ని ఆయన పెంచాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అవర్ గాడ్. హల్లెలూయా. గాడ్ ఈస్ ఎ మైటీ గాడ్. నిజంగా అనిపిస్తుంది ఎవడైతే ఇజ్రాయెల్ ప్రొడక్షన్లో ఆ మగ శిష్యుడే ఉండదు, వాళ్ళని చంపేయాలనుకుంటే ఇజ్రాయెల్ని విమోచించేవాడిని వాడి కొంపలో పెంచాడు. ఎంత గొప్ప దేవుని ఆరాధిస్తారు. నెహమ్యాను అక్కడ ఉంచాడు. ఫరో దగ్గర పిల్లరా యోసేపు చెరలో ఉన్నవాడిని తీసుకొచ్చి గవర్నర్గా చేశాడు. నేను అందులోకి పోని ఇంట్రడక్షన్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఎక్కడ ఉంటాడు, చెరలో ఉంటాడు కదమ్మా. చెరలో ఉన్నవాడిని పిలిపించాడు. ఎందుకు? ఆయనకున్నది ఒకటే టాలెంట్ ఏంటంటే కళ్ళ భావం చెప్పగలుగుతాడు. పిలిచాడు, తీసుకొచ్చాడు. ద మూమెంట్ హీ కేమ్ హీ బికేమ్ ది గవర్నర్ ఆఫ్ ది ఈజిప్ట్. ఈరోజు నేను సాధారణమైన వాడు అంటే దేవుడు అంటాడు గాడ్ విల్ పుట్ ఇన్ ఎ ప్లేస్ యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ దిస్ వరల్డ్. అలాంటి స్థితిలో ఉంచాడు. ఈ నెహమ్యా గురించి పిల్లరా, ఎందుకు దేవుడు నెహమ్యాని ఎన్నుకున్నాడంటే పిల్లరా దాంట్లో చాలా ప్రత్యేకమైన విషయాలు ఉన్నాయి. దేవుడి వాక్యం చూసినప్పుడు నెహమ్యా విషయంలో చూసినప్పుడు నెహమ్యా కొన్ని గుణాల్లో పిల్లలు ఒకటి ప్రార్థించేది. యు వాస్ ప్రేయింగ్ టు గాడ్. మొదటి అధ్యాయం అంతా చూసినప్పుడు ఆయన ఎలా ప్రార్థన ఎప్పుడైతే యెరూషలేము ప్రాకారాలు శిథిల స్థితిలో ఉన్నాయని చూసినప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంది. నేను ఐ వాజ్ జస్ట్ రీడింగ్ ఇంట్రడక్షన్ కోసం అలా చదువుతున్నప్పుడు ఇంట్రడక్షన్ కోసము ఆయన 3 చాప్టర్లు చదివాను. ఆ చదివినప్పుడు ఐ ఫెల్ట్ ఆ అధ్యాయంలో చదువుతున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన ఏం చెప్తా తెలుసా అమ్మ, ఆ యెరూషలేము ప్రాకారాలు గోడలు పడిపోయినప్పుడు నెహమ్యా దేని గురించి కన్సర్న్ ఉండదు. మీరు చదవండి, మా ఇంటికి వెళ్ళాక అంటాడు కదా, ఏమంటాడు తెలుసా, ఆ సమాధులన్నీ కూడా అలా పడి ఉన్నాయి అంటాడు. హీ వాజ్ కన్సర్న్ అబౌట్ ది గ్రేవ్స్. సమాధుల గురించి కన్సర్న్ ఉంటుంది అమ్మగారు కదా. నా పితరుల సమాధులు ఆ ఓపెన్ డోర్స్లో ఉన్నాయ్యా, ప్రార్థన చేస్తాడు దేవునికి అంటాడు. ఆ సమాధులు కూడా ఈ కన్సర్న్ ఫర్ దిస్ గ్రేవ్స్. నిజంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు ఆ మొదటి వచ్చిన చివరి భాగంలో ప్రార్థన చేసినప్పుడు అంటాడు గాడ్, దేవా ఈ మనుషుని ఆ రాజు యొక్క మైండ్ బీ ఇన్ యువర్ కంట్రోల్, వాడి మైండ్ను ప్రభావితం చేయమని ప్రార్థన చేస్తున్నాడు. ఒకసారి చదువుకున్నాము, వచ్చిన బాగుంటుందమ్మా. మొదటి అధ్యాయం చివరి వచ్చిన మొదటి అధ్యాయం చివరి వచ్చిన యెహోవా చెవియొక్కి నీ దాసుడైన నా మొరను ఈ మనుషుడు రాజు గురించి, ఈ మనుషుడు నా యందు దయ తలిచి ఆ యెరూషలేము పట్ల ఎంత కన్సర్న్ ఉందంటే ఆ యెరూషలేము కట్టడానికి రాజు పర్మిషన్ కావాలి కాబట్టి ఆ రాజును గాడ్ యు మేక్ హిమ్ మూవ్. అలాగనే జరుగుతుందంట. మరి 2వ అధ్యాయానికి వెళ్తే రాజు చూస్తాడు, ఏదో బాబు ఎంత సాడ్గా ఉన్నావు అంటే నేను ఎలా సంతోషంగా ఉంటాను, నా యొక్క పట్టణం అలా పడి ఉన్నది, నా దేవాలయం అలా ఉంది, నా పితరుల సమాధులు అలా పడి ఉన్నాయి, హౌ కెన్ ఐ బీ హ్యాపీ అన్నప్పుడు అంటాడు పో యెరూషలేము పోయి నువ్వు కట్టమంటాడండి నెహమ్యా అంటూ ఉంటే ప్రార్థన పరుడే కాకుండా అంటాడు ఆ దేవుని యొక్క ఆ గొప్ప వరకు. నిజంగా 4వ వచనం నాకు నచ్చింది ఏంటంటే ది గ్రేట్ వర్క్ అంటాడు. ఐఎమ్ ఆన్ ఎ గ్రేట్ వర్క్ అంటాడు. ఆ ప్రభు గోడను కట్టినప్పుడు ఆ ప్రాకారాలు కడుతున్నప్పుడు 6వ అధ్యాయం 4వ వచనం అంటాడు ఐఎమ్ ఆన్ ది గ్రేట్ వర్క్ అంటాడు. ఆ 3వ వచనం అంటాడు ఆ గొప్ప పని అంటాడు. ఆ పని ఎంత విలువైంది అంటాడు. ఆ పనిలో ఉన్నానంటాడు. ఆ పని విషయంలో అలా ప్రార్థన చేస్తుంటాడు. ఆ పని కొరకు తన ఉద్యోగాన్ని విడిచిపెట్టాడు. అక్కడ ఏదైతే గృహాలు ఉన్నాయో, తన ఇల్లుందో, ఆ యొక్క బబులలో అది కూడా విడిచిపెట్టి వచ్చాడు. ఎందుకంటే ప్రభు యొక్క పనిని చేయడానికి సో కన్సర్న్. హి లెఫ్ట్ ఎవ్రీథింగ్ ఫర్ గాడ్ టు బిల్డ్ ది వాల్ ఆఫ్ ది టెంపుల్. ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారాలు కట్టడానికి వచ్చిందిగా చూస్తున్నాను దేవుని వాక్యమా. కానీ ఈ మాటలు చూసినప్పుడు ఆ తర్వాత చదువుతున్నప్పుడు అనిపిస్తుంది కదా, చాలాసార్లు ఈ రోజుల్లో ఏదైనా కడుతున్నాం, ఏదైనా చేస్తున్నాం, పని చేస్తున్నాం అంటే అక్కడ ఆపోజిషన్ ఉండదు కదా. వీ విల్ బీ హ్యావింగ్ ఆపోజిషన్.
ఈ 4 వచనాలు కనబడుతుంది అంటే అక్కడ వ్యతిరేకమైన సన్బతాలు, ఇంకోరు తోబియా, ఇంకోరు గెషాన్, 3 వ్యక్తుల గురించి చెప్తారు. ఇంకంటే వారు ఏం చేస్తారు, వారు ఏం చేస్తారంటే దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు వారు ఆ యొక్క ప్రాకారాలు ఏదైతే కడుతున్నాడో, ఆ యొక్క యెరూషలేము చుట్టూ ఉన్న ఆ గోడలు ఏదైతే కడుతున్నాడో, ఆ కడుతున్న గోడల లోపల చూసినప్పుడు ఆపడానికి ఈజ్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు స్టాప్ ఇట్. మొదటి నుంచి చదువుకుంటూ వస్తే ఈ ట్రైడ్ ఎవ్రీథింగ్, అన్నీ చేశాడు. లాస్ట్కి అంటాడు కదా, నెహెమ్యా అంటాడు ఇట్ వాస్ ఆల్మోస్ట్ కంప్లీషన్లోకి వచ్చినప్పుడు నెహెమ్యా అంటాడు ఇంకా అన్ని నేను గోడలు కట్టేశాను, అన్నీ కట్టేశాను, కానీ ఇప్పుడు ఒక గేట్లు పెట్టడం మాత్రమే ఉంది. ఓన్లీ డోర్స్ హ్యాస్ టు బి పుట్. అంతా అయిపోయిందా కూడా, కేవలం ఆ తలుపులు పెట్టేస్తే అయిపోతుంది. అక్కడి వరకు వచ్చినప్పుడు కూడా అక్కడ కూడా విడిచిపెడతాడు, అక్కడ కూడా పని ఆపాలని చూస్తాం. 4 మార్లు పంపించాడు అంటాడు, 5వ మారు మరలా పంపిస్తాడు. తర్వాత సంగతి అందులోకి ఇందులో నుంచి కొన్ని ఆత్మీయ సత్యాలు లెట్ us go. ఇట్లా ఇంట్రొడక్షన్ నుంచి బయటకు వచ్చేస్తాను. లెట్ మీ గో. మొట్టమొదటి చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు దేవుని వాక్యభాగంలో చూసినప్పుడు ఇక్కడ అంటాడు, ఇక్కడ నెహెమ్యా చెప్తున్న మాట 6వ అధ్యాయంలో ఉందాం. నెహెమ్యా ఏం చేస్తుందంటే హీ వాస్ బిల్డింగ్ ది వాల్స్. యెరూషలేము ఆ పట్టణము చుట్టూన్న ప్రాకారాలు కడుతున్నాడు. ప్రాకారాలు కట్టాలంటే ప్రత్యేకత ఏముందంటారమ్మా? హీ వాజ్ బిల్డింగ్ ది వాల్స్. జనరల్గా చూసినప్పుడు ఆ పట్టణము చుట్టూ ఉన్న గోడలన్నీ కడుతున్నాడు. 40-52 రోజుల్లో కట్టాడు. ఆ గోడలు కడుతున్న నెహెమ్యాకు ఇది ఏం ప్రత్యేకత? గోడలే కదా కడుతుందంటే దేవాలయం. ఇప్పుడు జనరల్గా అమ్మ ఇల్లు కడితే గొప్పనా, కాంపౌండ్ వాళ్ళు కడితే గొప్పనా? కాంపౌండ్ వాళ్ళు కావాలి కానీ ఇల్లే గొప్ప కదా. యెరూషలేము దేవాలయం కాదు, ఈయన కంపౌండ్ వాళ్ళు కడుతున్నాడు, ఆ చుట్టూ కడుతున్న ఎందుకు ప్రత్యేకత అంటే ఈ సెట్టింగ్ ది లిమిట్స్ ఫర్ హిస్ గాడ్స్ పీపుల్. ఈరోజు చాలాసార్లు పిల్లరా ఈ గోడలు యెరూషలేము చుట్టూ ఎందుకు కడుతున్నాడు? ఈ గోడలు కట్టడంలో ప్రత్యేకత ఉంది. ఈ గోడలు ఎందుకంటే పిల్లరా ఎప్పుడైతే ఈ బౌండరీస్లో తన ప్రజలు దేవుని ప్రజలు ఉంటారో దే ఆర్ సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ అండ్ సేవ్డ్ బై ది గాడ్. ఆ ప్రజలు ఆ ప్రాకారాల్లో ఉండాలి, ఆ లిమిట్స్లో ఉండాలి. ఈరోజు చాలాసార్లు ఏం చేస్తారంటే వి ఆల్వేస్ క్రాస్ ది లిమిట్స్. గాడ్స్ వాంట్ టు టాక్ అబౌట్ ది లిమిట్స్ టుడే. నెహెమ్యా కట్టే ఈ ప్రాకారాలకు ఏంటి ప్రత్యేకత అంటే పిల్లరా, ఎవ్రీథింగ్ ఇన్ దిస్ లైఫ్ హ్యాస్ ఎ లిమిట్. ఎస్పెషల్లీ బిలీవర్స్. ఈరోజు మనం ఎలా పడితే అలా జీవించడానికి లేదు. మనకు పద్ధతి ఉంది, మనకు విధానం ఉంది. మనం ఎక్కడి వరకు స్ట్రెచ్ కాగలుగుతామో అక్కడి వరకే స్ట్రెచ్ అవ్వాలి. బియాండ్ దట్ వీ కెనాట్ గో దేర్. ఈ మధ్యకాలంలో ఫెలోషిప్లో మాట్లాడుతున్నప్పుడు లతమ్మ ఒక మాట మాట్లాడింది నాతో. ఎవరి గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక హిందూరాలు ఆమె తనంట, మీరు దేవుని బిడ్డలకు క్రైస్తవులు ఇలా చేస్తారా అని అన్నప్పుడు ఇట్లా అంటున్నారు, మనల్ని ఇట్లా అంటున్నాడు. వాళ్ళు చూస్తారు, ఎందుకంటే మనం ఎలా పడితే అలా జీవించడానికి మనకు దేవుడు పర్మిషన్ ఇవ్వలేదు. వీ హ్యావ్ ఎ లిమిట్స్ దేర్. ఇక్కడ దేవుని వాక్యభావంలో దేవుని ప్రజల కొరకు నెహెమ్యా ఆ ప్రాకారాలు కడుతున్నప్పుడు ఆ యెరూషలేము దేవాలయము దేవుని ఉంది. ఆ యెరూషలేము చుట్టూ ఆ ప్రాకారాలను దేవుని అందులో నివసించే ప్రజలు దేవుని ప్రజలు కాబట్టి దేవుని ప్రజలు వారు పరిధిలో ఉండాలి, పరిధి దాటి వెళ్ళకూడదు. కాబట్టి ఈ సెట్టింగ్ బౌండరీస్ ఫర్ దెమ్. బౌండరీస్ చాలాసార్లు ఈజీగా తీసుకుంటాము. విశ్వాసికి ఎప్పుడు బౌండరీస్ ఉంటాయి. నేను ఎలా పడతా అలా జీవిస్తాను నాకు లేదు. అవును కదమ్మా? గాడ్ ఇక్కడ నెహెమ్యా చేస్తున్నప్పుడు దేవుని ప్రజలు దేవుడు అనుకున్నట్టుగా ఉండడానికి, దేవుని పట్లలో ఆశీర్వదింపబడడానికి, దేవుని సన్నిధిలో వారు ఉండడానికి, దేవుని సన్నిధి అనుభవంలో ఉండడానికి ఈ సెట్టింగ్ ఎ లిమిట్ సో దట్ దే విల్ నాట్ క్రాస్ దట్ లిమిట్స్. అమ్మ తెలుసా అమ్మ, ప్రార్థనకు లిమిట్ ఉంటుంది తెలుసా అమ్మ? Do you know the limit of the prayer? Everything has a limit. ఒకసారి మత్తయి సువార్త 6:7 వెళ్దాం. ఒకసారి చూద్దాం దేవుని వాక్యములో. ఎవ్రీథింగ్ హ్యాస్ సమ్ లిమిట్స్. దేవుని వాక్యములో చూసినప్పుడు చూద్దాం. ఒకసారి మత్తయి సువార్త 6:7 చూద్దాం పిల్లరా. ఈరోజు ఎలా పడతాలో కాదు, ఏం చేయాలి, ఎలా ఉండాలి ఒకసారి చూద్దాం. ఒకసారి వచనాన్ని చూద్దాం పిల్లరా. దేవుని వాక్యములో మీరు ప్రార్థన చేయనప్పుడు ఏమంటాడు? అన్యజనుల వలె యూ కెనాట్ ప్రే లైక్ ది అదర్ పీపుల్. వేరే వాళ్ళలాగా వాళ్ళు చేసినట్టు నేను చేస్తాను కాదు. గాడ్ ఈస్ సేయింగ్ యూ కెనాట్ ప్రే లైక్ దట్. యూ హ్యావ్ ఎ లిమిట్. యూ హ్యావ్ ఎ లిమిట్ టు ప్రే.
అన్యజనులలాగా ఏమంటున్నామా, నేను ప్రార్థన చేస్తాను, ఏ పనికి వాళ్ళ మాట అయినా మాట్లాడతారు, ఏదైనా చేస్తాను, ఏది పడితే అది చేస్తాను. ఇట్ ఈస్ నాట్ అలౌడ్, యు ఆర్ నాట్ అలౌడ్ టు ప్రే ఇన్ ఏ వర్స్ట్ వర్డ్స్. నిజంగా దేవునికి అనుకూలం కానీ మాటలు ప్రార్థన ఉచ్చరించడానికి వీల్లేదు. అన్యజనుల వలె వ్యర్థమైన మాటలు వచింపవద్దు. ఏమంటున్నామా, విస్తరించి మాట్లాడడం వల్ల ఇంగ్లీష్ అంటాడు డోంట్ బి బ్యాబ్లింగ్ అంటాడు. ప్రార్థన చేయండి అంటే చేసిందే చేస్తారు, చెప్పిందే చెప్పి చేసిందే చేసి లెందిగా ఎంతసేపు అని పావుగంట ప్రార్థన చేసిన ఇంపార్టెంట్ కాదు, ఏం చేస్తున్నాం అని చాలా ప్రాముఖ్యమైనది. విస్తారమైన మాటలు నేను మాట్లాడితే నా ప్రార్థన వింటాడు దేవుడు. ఒక గంట సేపు ప్రార్థన ఏకాంతంగా ప్రార్థన చేసుకో. వెన్ యూర్ ప్రేయింగ్ ఇన్ ది పబ్లిక్ విస్తారమైన మాటలు మాట్లాడితే ఏం జరుగుతుందమ్మా? విస్తారమైన మాటలో దోషముండక బానదు. అందుకే ప్రార్థనకు దేవుడు దేర్ ఈజ్ ఎ లిమిట్ అంటాడు. ఆ తర్వాత టంగ్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు కొరింథీ పత్రికలో వెళ్ళినప్పుడు నేనేం తీయకుండా మరి కొన్ని 14 అధ్యాయం అంటాడు, భాషలు మాట్లాడుతున్నప్పుడు ఒక్కరిద్దరు ముగ్గురు మాట్లాడంటారు భాషలు. ఒకవేళ భాషలు ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఇంటర్ప్రిటర్ లేనప్పుడు, ఆ భాష యొక్క భావం చెప్పేవాళ్ళు లేనప్పుడు వాడు భాషలు ఆపేసేయాలి. దేవునితో మాట్లాడుకోవాలి, కానీ పబ్లిక్లో మాట్లాడడానికి పర్మిషన్ లేదు. చాలా మాటలు మాట్లాడుతుంటారు, ఏదో పిచ్చి పదాలు మాట్లాడుతుంటారు. వెన్ నో బడి ఎవరికి అర్థం కానప్పుడు, ఎవరు చెప్పేవాళ్ళు దాని యొక్క భావం చెప్పే వెళ్ళినప్పుడు యూ స్టాప్ యువర్ టంగ్స్ అంటాడు. యూ హ్యావ్ ఎ లిమిట్ ఫర్ ది టంగ్స్. దెర్ ఈస్ ఎ లిమిట్ ఫర్ ఎవ్రీథింగ్. ఈరోజు మనం ఆ పరిధిలో ఉండాలి. మన ప్రార్థన కానీ, మన భాషలు కానీ, మన ఆరాధన విధానం కానీ, ఎవ్రీథింగ్ హ్యాస్ ఎ లిమిట్. అయ్యగారు కూడా 40 నిమిషాలు వాక్యం చెప్పండి. హల్లెలూయా. ఓకే, మళ్ళీ చెప్పారు, గట్టిగా చెప్పచ్చు, ఎక్కువ చెప్పచ్చు. దేవునికి స్తోత్రం. వి హావ్ సమ్ లిమిట్. దేవుని వాక్యం చాలాసార్లు పిల్లలు, ఈరోజు చాలాసార్లు మనకి చాలా ఇష్టమైన ఒక వాక్యం చూపిస్తాను. నేను అందులో డెప్త్లోకి వెళ్ళాను, ఎందుకంటే చిన్నపిల్లలు ఒకసారి చాలాసార్లు ఈరోజు యూ హ్యావ్ ఎవ్రీథింగ్, ఈవెన్ యువర్ ఫ్యామిలీ లైఫ్ హ్యాస్ ఎ లిమిట్. యు నో దట్? ఒకసారి చూద్దాం. మీకు అందరూ తెలిసిన వాక్యం ఎబ్రీ పత్రిక 13:4 ఒకసారి చూద్దాం. చాలాసార్లు మనం ఏం చేస్తున్నాం అంటే పిల్లరా, ఎంతసేపు మన పెళ్లి కార్డులో కనబడుతుంది, ఆ మొదటి వాక్యం మాత్రమే కనబడుతుంది. ఒకసారి చూద్దాం. లెట్ us see ఒకసారి ఎబ్రీయులు రాసిన పత్రిక 13:4 చూద్దాం. వివాహం ఇది బాగా తెలుసు కదమ్మా. వివాహము అన్ని విషయముల కంటే ఘనమైనది అంటాడు. God says marriage is honorable in all things అంటాడు. In all things it is honorable అంటాడు. ఆ తర్వాత వాక్యంలోకి వద్దాం. ఒకసారి చూద్దాం ఏమంటాడు. పానుపు నిష్కలంకమైనదిగా ఉండాలి. వ్యభిచారులకును దేవుడు తీర్పు తీస్తాడు. God says that marriage is honorable in all things, but your bed should be pure. అంతకంటే డెప్త్లోకి పోను. చిన్నపిల్లలు ఉన్నగాడు ఒకసారి పెద్దలైన వారు, పెళ్ళైన వారు వివాహంలో ఉన్నప్పుడు ఒకసారి మనం పరీక్షించుకోవాలి. దేవుడు అంటాడు, yes marriage is honorable, but is your bed pure? పానపు నిష్కలంకమైనదిగా ఉండాలంట. ఈవెన్ your family life has a limit to it. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు ఈ లిమిట్స్ గురించి చెప్తే ఇంకా చాలా విషయాలు. దేవుడు పాస్ఓవర్ ఉన్నప్పుడు, ఆ పస్కా పండుగను ఆచరించినప్పుడు ఆ ఇశ్రాయేల్ ప్రజలకు ఐగుప్తులోంచి బానిసత్వం నుంచి బయటకు తీసుకొచ్చినప్పుడు దేవుడు అన్నాడు, ఆ గొర్రె పిల్లను వధించి ఆ గొర్రె పిల్ల రక్తము నీ గుమ్మములకు రాయమన్నాడు. ఆ గుమ్మములకు రాసినప్పుడు అంటాడు, సంహార దూత వచ్చినప్పుడు ఏమంటాడు? సంహార దూత వచ్చినప్పుడు అంట ఆ గొర్రె పిల్ల రక్తము చూచినప్పుడు, ఆ గృహములో ఏ కీడు రాకుండా ఆ సంహార దూత దాటిపోతాడు. ఎప్పుడైతే నా గృహములో ఉంటావో, when you are under the blood you will be safe అంటాడు. యేసు రక్తము ఒకవేళ నీ ఇంటికి, ఆ గుమ్మానికి ఉంటే నీ యొక్క కుటుంబము సురక్షితంగా ఉంటుంది. ఆ నిత్య నరకములోకి నువ్వు పోవు, యేసు సంరక్షణలో ఉంటావు. ఇఫ్ యూ హ్యావ్ ద బ్లడ్ ఆఫ్ ద lamb on your post,
ఆ పరిధిలోనే ఉంటే, ఆ గృహములో ఉంటే, యేసు రక్తము నీ గుమ్మములకుంటే, నువ్వు ఆ నిత్య నరకములోకి పోకుండా ఆ నిత్య జీవములో ఉంటావు. ఆ సంహర దూత నిన్ను సంహరించదు. నువ్వు నిత్య నరకములోకి వెళ్ళవు, నిత్య జీవములోకి వెళ్తావు. దట్ ఇస్ అ లిమిట్. ద బ్లడ్ ఆఫ్ జీసస్ పుట్స్ అ లిమిట్. ఆ పస్కా పండు అంటాడు కదా, బయట పోయిన సంగతి లేదు. దేవుడు అంటాడు, దోస్ హూ ఆర్ ఇన్ దట్ హోమ్. అలాగే యుద్ధం జరుగుతున్నప్పుడు, జరుగుతున్నప్పుడు రాహాబుతో అంటాడు, ఈ గృహంలోకి నీ యొక్క సహోదరుని, నీ యొక్క రిలేషన్స్ వాళ్ళందరూ తీసుకొచ్చుకో. దోస్ హూ ఆర్ ఇన్ దిస్ హౌస్ ఆర్ సేఫ్. ఎవడైతే బయటికి వెళ్తాడో వాడి ప్రాణానికి మేము. అందుకే ఈరోజు నెహెమ్యా ప్రాకారాలు కడుతున్నట్టే ఊరికనే కాదు. నోహాతో దేవుడు అన్నాడు, ఆ ఓడలోకి వెళ్ళినప్పుడు ఆ తలుపులు దేవుడే ఓడ తలుపులు దేవుడే మూసాడంటే, as long as you're in the ark, you're safe. When you cross your limit, you will die. నెహెమ్యా ప్రాకారాలు కడుతున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు, దేవుని బిడ్డలకు there is a limit. లోకస్తులుగా మనము జీవించడానికి లేదు. దేవుడు ఒక ప్రత్యేకమైన జనాంగముగా మనం తెలుసుకున్నాడు కాబట్టి, ఒక ప్రత్యేకమైన వారిగా, ఒక ప్రత్యేకమైన పర్పస్లో మనం ఉండవలసిన వారమైనప్పుడు, అందుకే ఈ ప్రాకారాలు కడుతున్నప్పుడు నెహెమ్యా ఊరికని కడుతుంటాం, మా కోడలు అన్నీ కడుతున్నప్పుడు నెహెమ్యా అంటున్నాడు ఏంటంటే, సో దట్ గాడ్స్ పీపుల్ ఆర్ సేఫ్ ఇన్ గాడ్స్ హ్యాండ్. ఆ లిమిట్లో ఉన్నంతసేపు, ఆ పరిధిలో ఉన్నంతసేపు దేవుని ఆధీనంలో ఉంటాం, దేవుని సంరక్షణలో ఉంటాం, దేవుని ఆశీర్వాదంలో మనం ఉంటాం. దేవుని వాక్య భాగం. లెట్ మీ గో ఫాస్ట్ ట్రాక్ ఇంటూ ది సెకండ్ దాంట్లో కదా, ఎందుకు ప్రాకారాలు కడుతుంటే ఓన్లీ ఐ మీన్ ది వై అండ్ హౌ ఉన్నాయి. రెండు విషయాలు చూద్దాం. రెండోది వై అంటే దేవుని వాక్య భాగం చూద్దాం. ఒకసారి మళ్ళీ వాక్య భాగం మళ్ళీ చదువుకుందాం. వాక్య భాగం చదువుకుందాం. ఒకసారి చదువుకుందాం. నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా. ఆగుదామన్నా. ఈ టాక్స్ అబౌట్ ది గ్యాప్స్. బీటలు అంటాడు. ఈ బీటలకు చాలా ప్రాముఖ్యత ఉందమ్మా. దేవుడు అని బీటలు అంటే తెలుసమ్మా, గ్యాప్స్. ఇట్లా క్రాక్స్ అని ఇంగ్లీష్లో అంటాడు, గ్యాప్స్ అంటాడు. గ్యాప్ బిట్వీన్ ఎ వాల్ అండ్ వాల్. ఈ గోడలు కూలగొట్టారు, మొత్తం గోడలు కూలగొట్టారు, అక్కడక్కడ పడిపోయి ఉన్నాయి, గ్యాప్స్ ఉన్నాయి. ఇక్కడ దేవుని వాక్య భావంలో అంటాడు, నెహెమ్యా చేస్తున్నప్పుడు నెహెమ్యా పని హీ వాస్ ఫిల్లింగ్ ఆల్ ది గ్యాప్స్. మొట్టమొదటిగా కుటుంబ యజమానుడు, మొట్టమొదటిగా మనం ఏం చేయాలి? మన కుటుంబం పరిధిలో ఉంటాడు చూసుకోవాలి. రెండో పని మనం చేయాల్సింది నెహెమ్యా లెక్క ఫిల్లింగ్ ది గ్యాప్స్. ఫస్ట్ థింగ్ టీచింగ్ టు ఇన్ ది లిమిట్స్లో, బార్డర్స్లో ఎక్కడ వరకు ఉండాలి, వే కెన్ బి ఫ్లెక్సిబుల్, ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ అకార్డింగ్ టు గాడ్స్ లా. సెకండ్ థింగ్ ఈజ్ ఫిల్లింగ్ ది గ్యాప్స్. బీటలు లేకుండా అంటాడు, గ్యాప్స్ లేకుండా. ఐ ఫిల్ ఆల్ ది గ్యాప్స్ అంటాడు నెహెమ్యా. కుటుంబ పెద్దలందరూ విన్నారు ఈరోజు, మీ కుటుంబాల గ్యాప్లు లేకుండా కట్టుకోవాలి. మీ ఆత్మీయ కుటుంబంలో there should not be any gaps in your building. ఏమవుతుంది గ్యాప్స్ ఉంటే? ఏమవుతుంది? గ్యాప్స్ ఉంటే వాట్ డస్ ఇట్ మేక్? ఈ గ్యాప్లు ఏం చేస్తాయి? దేవుడు కొన్ని అద్భుతమైన తలంపులు వచ్చాయి. ఇప్పుడు ఒక గేట్ అక్కడ ఉందనుకోండి, గేట్ అక్కడ, మెయిన్ గేట్ అక్కడ, ఇలా గ్యాప్స్ ఉన్నాయనుకోండి పక్క పక్కన. నేను ఈ సైడ్ వెళ్ళాలి, గ్యాప్ ఉంటే ఏం చేస్తాను? అలా పోయి ఆ మెయిన్ డోర్లకి అలా తిరిగి వచ్చి వెళ్తాను. ఇప్పుడు ఆడ ఒక డోర్ ఉంది, మెయిన్ డోర్, అదే మెయిన్ డోర్ అనుకుందాం, ఇది గ్యాప్ అనుకుందాం, ఈ డోర్లు కాకుండా రెండు. నేను ఈ సైడ్ వెళ్ళాలి, నేను ఇప్పుడు అక్కడ పోయి ఆ మెయిన్ డోర్లకి ఇలా తిరిగి వచ్చి ఇలా వెళ్తానా? ఇక్కడ గ్యాప్ ఉంటే ఏం చేస్తాను? అంతే కదా, ఆడదా కూడా పోతాడు, ఇక్కడికి వెళ్ళిపోతాయి కదా కదా. When you have gaps, you have many ways. God says the only way is Jesus.
అర్థమవుతుందమ్మా? ఐ ఫిల్ ఆల్ ది గ్యాప్స్. నేను అంటున్నాడు అన్ని గ్యాపులు. ఎందుకంటే ఈ గ్యాపుల్లో నుంచి మీరు అక్రమమైన మార్గంలో నుంచి ఐ డోంట్ వాంట్ టు గో ఇన్ ఏ ఇల్లీగల్ వే, ఐ వాంట్ టు గో ఇన్ ఏ రైట్ వే. నువ్వు ఆ గేట్లో నుంచి రావాలి, అక్కడి నుంచి పోవాలి, ఇక్కడి నుంచి వెళ్ళడానికి కలవలేదు. దెర్ ఇస్ నో గ్యాప్. ఐఎమ్ ఫిల్లింగ్ ఆల్ ది గ్యాప్స్ బికాస్ ఓన్లీ వన్ వే. యేసు ప్రభు వారు యోహాను సువార్త మనకందరి కంటకు వచ్చిన వాక్యము యోహాను 14:6 అంటాడు, నేనే మార్గమును జీవమును సత్యమును, ఐ యామ్ ది ఓన్లీ వే. ఇప్పుడు నువ్వు వెళ్ళాలంటే అక్కడికే వెళ్ళాలి, ఎలా పడితే అక్కడికి వెళ్ళాలంటే అంటలేదు. అనగాదమ్మా, ఈ గ్యాప్స్ ఫిల్ అయితే కానీ అది జరగదు. As long as gaps are there, we will not go in a one way. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నమాట. ఈ గ్యాప్స్ నిజంగా పోదంటే దేవుడు నిజంగా ఆ మార్గంలో నువ్వు అదే మార్గంలో వెళ్ళాలనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు, ఇక్కడ చూసినప్పుడు ఏమి అంటున్నాడు, ఐఎమ్ పుట్టింగ్ ఓన్లీ వన్ వే. డోస్ ఇంకా పెట్టలేదు, నేను అంటున్నాను ఇంకా డోస్ పెట్టలేదు. So that God's people have only one way. ఏమి వచ్చేస్తుంది ఈరోజు కుటుంబ యజమానులకు అదే పని ఉండాలమ్మా. ఈరోజు ఆ గ్యాప్స్ పిల్లవాలి నీ ఆత్మీయ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో. ఈరోజు ఇది గొప్ప పని చేస్తున్నావు. ఎందుకంటే నీ కుటుంబము చుట్టూ నువ్వు ప్రాకారాలు కడుతున్నప్పుడు యూ మేక్ ష్యూర్ దట్ యూ ఫిల్ ఆల్ ది గ్యాప్స్ సో దట్ యూ కెన్ వాక్ ఇన్ ఓన్లీ వన్ వే, దట్ ఇస్ ద వే ఆఫ్ జీసస్. యేసు అనే మార్గంలో తప్ప ఇంకా ఏ అడ్డదారులో నుంచి వెళ్ళడానికి ఆస్కారం ఉండదు. వెన్ యూ ఫిల్ దిస్ గ్యాప్స్, ఈ యొక్క ప్రాకారం అంటే అందుకే నేను అంటున్నాడు, ఎందుకు కడుతున్నాడు అంటే ఐ డోంట్ వాంట్ టు సీ ఎనీ గ్యాప్స్. ఎలా కట్టుకోవాలి నీ ఆత్మీయ జీవితంలో? ఎలా? హౌ యూ విల్ ఫిల్ యువర్ గ్యాప్స్? It's only Jesus. ఆ యేసు ద్వారా ఒకసారి 2 కొరింథీయులకు రాదు, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, మై ఫేవరెట్ సబ్జెక్ట్ చాప్టర్ నిజంగా. 5వ అధ్యాయం 19వ వచనం చూద్దాం. హౌ టు ఫిల్ యువర్ గ్యాప్స్. ఒకసారి చూద్దాం. దేవుని వాక్యంలో దేవుడు ఒక మార్గాన్ని ఇస్తున్నాడు టు ఫిల్ అవర్ గ్యాప్స్. ఎలా దేవునిలో మన ఫాస్ట్ గిర్జలు 19వ వచనం చూసుకుందాం. 5వ అధ్యాయం 19వ వచనం, 2 కొరింథీయులు 5:19 ఒకసారి చూద్దాం. అదేమనగా దేవుడు వారి అపరాధములు వారి మీద మోపక క్రీస్తునందు లోకమును తనతో ఏ గ్యాప్ అయితే తండ్రికి నీకు ఉందో ఆ గ్యాప్ను తండ్రి అయిన దేవుడు యేసు ద్వారా ఫిల్ చేస్తున్నాడు. ఈస్ ఫిల్లింగ్ దట్ గ్యాప్ విత్ జీసస్. ఆ యేసు రక్తము ద్వారా, శిలువ కార్యము ద్వారా తండ్రికి నీకు మధ్యలో నా గ్యాప్ను గాడ్ ఈస్ ఫిల్లింగ్ విత్ జీసస్. హల్లెలూయా. గ్యాప్స్ కుటుంబ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఏదైతే ఆ పీఠలు ఉన్నాయో, ఏదైతే క్యాప్స్ ఉన్నాయో, లెట్ మీ ఫిల్ దట్ క్యాప్స్ విత్ జీసస్. ఆ యేసు ద్వారా తండ్రి అంటాడు వారి అపరాధములు, ఆ త్రోవలో వెళ్ళినందుకు వెళ్ళావు, ఆ త్రోవలో వెళ్ళిన విషయాల్లో దేవుడు మర్చిపోయాడు. అవన్నిటినీ కూడా గాడ్ చేసి ఐఎమ్ గోయింగ్ టు ఫిల్ ఇట్ విత్ జీసస్ సో దట్ యు విల్ నాట్ హ్యావ్ ఎనీ గ్యాప్స్ అండ్ యు విల్ హ్యావ్ ఓన్లీ వన్ వే, దట్ ఇస్ జీసస్ ఈజ్ యువర్ వే. దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో దేవుడు మాట్లాడుతున్న మాట ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్న మాట ఈరోజు చాలాసార్లు న్యాయంగా గోడలే కడుతున్నాడు. ఈరోజు నీ కుటుంబ గోడను నువ్వు కట్టుకోవాల్సింది. నీ ఆత్మీయ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే నువ్వు ఆ గ్యాప్స్ను క్రీస్తు ద్వారా, క్రీస్తు మాట ద్వారా, క్రీస్తుతో నువ్వు ఎప్పుడైతే కట్టుకుంటావో దెన్ యూ విల్ బి సెక్యూర్డ్. అంతవరకు నీకు ఆ సెక్యూరిటీ ఉండదు. అదే వాక్యం ఏమి అంటున్నాడు, ఏమంటున్నాడు, నేను పీటలన్నీ ఏమంటాడమ్మా పీటలు లేకుండా. ఈరోజు కుటుంబంలో యజమానితో దేవుడు మాట్లాడుతున్న మాట, నీ కుటుంబములో పీటలున్న గోడలున్నాయా, ఇంకా గ్యాప్స్ ఉంటే దేవుడు అంటున్నాడు ఆ పీటలు లేకుండా కట్టుకునే ఆ భారము, ఆ బాధ్యత దేవుడు నీ పైన నా పైన పెట్టి ఉన్నాడు. ఆ గ్యాప్స్, ఆ తండ్రితో ఉన్న గ్యాప్ మూడవదిగా చూసినప్పుడు అంటాడు పిల్లలు, అక్కడ వెళ్ళినప్పుడు అంటాడు హ్యావ్ నాట్ సెట్ ది గేట్స్ అంటాడు. గేట్ గురించి మాట్లాడతాడు. కొన్నిసార్లు అనిపిస్తుంది ఈ టాక్స్ అబౌట్ ది గేట్.
ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు చక్కగా ప్రాకారంలో కట్టినప్పుడు యూ విల్ హ్యావ్ ఓన్లీ వన్ గేట్ కదమ్మా. బయటకు వెళ్ళడానికి ఒకటే దారి ఉంటుంది. ఏంటో దారి, ఒక సందర్భాన్ని నేను చూపించాను అనుకుంటాను. నిజంగా దారి ఏం తెలుసామా, యాకోబు దర్శనం చూస్తాడు. ఆదికాండ 20వ అధ్యాయంలో యాకోబు దర్శనం చూస్తాడు. దర్శనం చూసినప్పుడు, నిద్రలో దర్శనం చూసినప్పుడు తనైన దేవుడు కనబడతాడు. ఒక నిత్యం ఉంటుందంట. ఇప్పుడు ఎక్కడికి? భూమి నుంచి ఆకాశానికి నిత్యం ఉంటుంది. భూమి నుంచి ఆకాశానికి నిచ్చెన ఉంటే ఆ నిచ్చెనకు పైగా తండ్రి దేవుడు ఉంటాడు. ఆ నిచ్చెన మీద దేవుని దూతలు ఎక్కుతూ దిగుతూ ఉంటాయంట. ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. అందులోకి నేను పోను ఇంకా సబ్జెక్టులోకి, ఎందుకు ఎక్కుతున్నాయి దిగుతున్నాయి, ఎక్కుతూ దిగుతూ ఉంటాయి. దర్శనం నుంచి లేచినాక ఒక మాట అంటాడు. ఒకసారి చూద్దాం పిల్లలు, ఒకసారి ఆ యొక్క ఆదికాండం 7వ వచనములో ఒక మాట అంటాడు యాకోబు. చూద్దాం ఏమంటాడు చూద్దాం పిల్లలు. 28 అమ్మా, 28:7 అదేనా? చదువు. యాకోబు తన తల్లిదండ్రుల మాట విని వద్దనరామునకు వెళ్ళిపోయేనని ఏశావు తెలుసుకున్నప్పుడు. కాదమ్మ, ఒక్క నిమిషం నేను చెప్తాను. మేబీ ఐ లాస్ట్. ఒక్క నిమిషం. 16 వచ్చిన 28, 16 వచ్చిన 16, 17. నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు. కిందకి 17 వచ్చింది అక్కడ, 17 వచ్చింది అక్కడ. భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు అంటాడు పిల్లలు. ఇక్కడ ఇంకోటి గవని అని ఉందమ్మా, మన పరలోకపు గవని అంటాడు. ఇట్స్ ఎ గేట్ టు హెవెన్ అంటాడు పిల్లరా. ఎప్పుడైతే ఈ ప్రాకారాలు కట్టబడతాయో, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ఉంటావో, when you walk through that gate, it is nothing but the heavens gate అంటాడు. ఆ పరలోకపు గమని పిల్లలు ఎలా పడితే అలా వెళ్తావు, ఎక్కడ వెళ్ళిపోతావు తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ గేట్ల నుంచి వెళ్తావో, ఎప్పుడైతే ఆ ప్రాకారాలు కడతాయో, ఎప్పుడైతే ఆ గేట్ల నుంచి ప్రవేశిస్తావో, యూ విల్ ఎంటర్ ది హెవెన్. పరలోకపు గమని అంటాడు. ఒకసారి యోహాను సువార్త 10వ వచ్చిన కొద్ది ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు ఒక మాట అంటాడు చూడు. ఆ గేట్ ని గురించి యేసు ప్రభువు ఒక మాట మాట్లాడతారు పిల్లలు. యోహాను సువార్త 10వ ఒకసారి చూద్దాం. కాబట్టి యేసు వారితో ఇట్లా, నేను గొర్రెలు పోవు ద్వారము నేనే అంటాడు. ఆ పరలోకానికి వెళ్ళే ఆ ద్వారమునకు వచ్చి యేసు ప్రభు అంటాడు, ఆ గొర్రెలు పోవు ద్వారము, ఐఎమ్ ది గేట్ ఆఫ్ ది షీప్. హల్లెలూయా. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళిపోవాలమ్మా? యేసయ్య గేట్లో నుంచి వెళ్ళాలి, ఎట్ట పడితే అట్లా వెళ్ళాలని కాదు. యేసయ్య గేట్లో నుంచి దేవుని వాక్యం చూసినప్పుడు ఆ గేట్లో నుంచే మన యాక్సెస్ ఉంటుంది. ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ మనం వెళ్తున్నప్పుడు ఆ యేసు అనే ఆ గేట్లో నుంచే, యేసు అనే ఆ మార్గంలో నుంచే, అక్కడి నుంచే కానీ అందుకంటే ఇంకొక ప్రాకార గేట్లు పెట్టేది. వెన్ గేట్స్ ఆర్ పుట్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. వెన్ గేట్స్ ఆర్ ఆన్, ఇట్ ఈస్ కంప్లీటెడ్. యేసు అంటాడు, నేనే గమని అంటాడు, ఐఎమ్ ది గేట్ ఫర్ ది షీప్. ఈరోజు లిసన్ పిల్లరా, ఎలా పడుతుంది ఈరోజు? ఎందుకు నెహెమ్యా ఆ గోడలు కట్టడం? ఈరోజు నేను పిల్లరా, మనం పిల్లలకు నేర్పించాల్సింది ఏంటంటే, వెన్ దే గో అవుట్, లెట్ దెమ్ గో త్రూ క్రైస్ట్. క్రీస్తు ద్వారా వెళ్ళాలి. క్రీస్తుని ఆ గుమ్మము ద్వారానే, ఆ గేట్ త్రూగానే వెళ్ళాలి. వెళ్ళినప్పుడే దేవుని ఆశీర్వాదాలు ఉంటాయి. దేవుని వాక్య భాగం ఈరోజు నీతో నాతో సరిగ్గా ఎందుకు ఈ గేట్స్ నుంచి మాట్లాడుతున్నారు? దేవుని వాక్య భాగం చూసినప్పుడు పిల్లరా, ఎందుకంటే పిల్లరా, ఇవన్నీ కూడా ఎప్పుడైతే నువ్వు వాటి గేట్ త్రూగా వెళ్తావో, దేవుడు అంటాడు, ఈ గోయింగ్ టు లీడ్ యు.
ఆ 3వ వచనంలో అక్కడ చూడండి, ఒక చక్కని మాట అంటాడు చూడమ్మా. ఏమంటాడు? యేసు ప్రభు 10వ వచనం చూద్దాం ఒకసారి. యేసు ప్రభు చెప్తున్న మాట చూద్దాం ఒకసారి. 13లో చూడండి, అక్కడే చూడండి అమ్మా. 13లో చూడండి యేసు ప్రభు. యోహాను సువార్త 13 అమ్మా, తీసిన దాంట్లోనే 7 కాకుండా 3. అతనికి ద్వారపాలకుడు తలుపు తీయును, గొర్రెలు అతని స్వరమును వినును. అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలిచి వాటిని వెలుపలికి నడిపించాడు. ఈరోజు చాలాసార్లు ఏంటంటే ఇవన్నీ సెట్ చేసి ఆ గేట్ ఎందుకు అటు సెట్ అయిందంటే we have to be led by the Christ. ఆ క్రీస్తు మన కాపరి ఏదైతుందో, మన కాపరి మనల్ని బలిపికి తీసినప్పుడు ఈ షుడ్ టేక్ కేర్. ఆయన కాపరత్వంలో బయటికి వెళ్ళాలి. అండర్ ది షెపర్డ్ స్టేట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభువారి యొక్క ఆ కాపరత్వములో మనం బయటికి వెళ్ళాలి. ఆ గేట్లోకి వెళ్తున్నప్పుడు అంటాడు కదా, ఆ గొర్రెల నేను వెలుపలికి తీసుకెళ్తాను చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు టేక్ దెమ్ అవుట్ అంటాడు. చాలాసార్లు ఈరోజు విశ్వాసులు మనము ఎక్కడ పడితే అలా వెళ్ళిపోతాం, ఎలా పడితే వెళ్ళిపోవడం లేదు. దేర్ ఇస్ ఎ లిమిట్. ఆత్మీయ కుటుంబాన్ని కట్టుకుంటున్నప్పుడు, నీ ప్రాకారం నువ్వు కడుతున్నప్పుడు నీ బీటలన్నీ నువ్వు ఫిల్ చేసుకోవాలి. నీ గేట్ ఏసై ఉండాలి. ఏసై త్రూగా నీ లోకంలో నువ్వు వెళ్తున్నప్పుడు త్రూ క్రైస్ట్ యేసుని కలిగి వెళ్ళాలి. మీరు అడగొచ్చు, ఏసై ఎలా తీసుకెళ్తాడంటే ఏసై మనతో లేడు కదా. ఏసై మనతో లేడు కదా. ఇప్పుడు ఆయన ఎలా తీసుకెళ్తాడు? ఆయన ఎలా నడిపిస్తాడు నన్ను బయటికి? ఎందుకంటే అది ఎప్పటి వరకైతే నువ్వు ఆ యొక్క లిమిట్స్లో ఉంటావో యు ఆర్ సేఫ్. ఆ లిమిట్స్ దాటి యు ఆర్ నాట్ సేఫ్. గాడ్ షుడ్ టేక్ కేర్. ఒక బయటికి నువ్వు వెళ్ళాలి. ఈ లోకంలో నేను వెళ్ళకూడదా? ఈ లోకంలో నాకు సంబంధం ఉండకూడదా? లోకంతో నాకు సహవాసం ఉండకూడదా? లోకంతో సహవాసం లేకుండా వారికి సువార్త ఎలా చెప్తాను? హౌ కెన్ ఐ సే? అలా వెళ్తాం. బయటికి వెళ్ళొద్దు, మన ఉత్త ప్రాకారాలు మనం బయటికి వెళ్ళాలంటే సువార్త ఎట్లా వెళ్తే సువార్త కూడా బయటికి వెళ్ళాలి. వెళ్ళాలా లేదా? వెళ్ళాలంటే బయటికి వెళ్ళాలి. బయటికి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? బయటికి వెళ్ళినప్పుడు వాక్యం అంటే ఏసైతో వెళ్ళాలంటాడు. ఏసై లీడ్ చేస్తారు. ఇక్కడ ఏసై లీడ్ చేసినప్పుడు ఆయన ఫిజికల్గా లేనప్పుడు ఏసై ఎలా లీడ్ చేస్తారు? ఒకసారి అపోస్తల కార్యంలోకి వెళ్దాం. 2 వచనాలు చూసుకుందాం. అక్కడ అపోస్తల కార్యము 1వ అధ్యాయము 4వ వచనం ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక మాట చెప్పేసి 2వ కింది భాగంలోకి వస్తాను. 4వ వచనం. ఈలాగు ఆజ్ఞాపించను అంటాడు. ఆయన వారిని కలుసుకొని ఈలాగు ఆజ్ఞాపించను. ఏమంటున్నాము? యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విలిన తండ్రి. God is saying that do not leave Jerusalem. యెరూషలేం ప్రాకారంలో ఉన్నాం, ఇప్పుడు కట్టుకున్నాము, గేట్ పెట్టుకున్నాం, అన్ని బాగానే ఉంది, ఆ ప్రాకారంలో ఉన్నాం. దేవుడు చెప్తున్నాడు, డూ నాట్ లీవ్ జెరూసలేం. మరి సువార్త ఎట్లా చెప్పాలి ప్రభు అంటే 8వ వచనం ఆన్సర్ ఇస్తాడు. 8వ వచనం, ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. మీరు బలహీనులు కాబట్టి డు నాట్ లీవ్ జెరూసలేం అంటిల్ అండ్ అన్లెస్ యు రిసీవ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. దేవుని పరిశుద్ధాత్మ శక్తి మీరు పొందుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ అంటే పరిశుద్ధాత్మ మామూలు ఆత్మ కాదు. నా ద్వారా మీరు విన్న వేరొక ఆత్మను పంపమని తండ్రిని వేడుకుంటాను. ఆయన మీతోను మీలోను నివసిస్తాడు. ఆయన నీతో ఉంటాడు, నీలో ఉంటాడు. నీలో ఉన్నప్పుడు నీలో ఉన్నవాడిని నడిపిస్తాడు. అప్పుడు నువ్వు యెరూషలేములోను, తర్వాత అంటాడు కదా యూదయలోను, తర్వాత సమరయలోను, ఆ తర్వాత భూదిగంతుల వరకు సాక్షులు. యూ కెన్ గో ఎనీవేర్ వన్స్ యు రిసీవ్ ది పవర్ ఆఫ్ ది హోలీ స్పిరిట్. ఆ పరిశుద్ధాత్మ శక్తిని నువ్వు పొందుకున్నప్పుడు దెన్ యూ కెన్ గో అవుట్. ప్రాకార దాట ఎప్పుడు పోవాలంటే ఎప్పుడైతే నువ్వు శక్తివంతుడు అవుతావు. When you make yourself powerful. నిన్ను నువ్వు అట్టి బలముగా కట్టుకోవాలి. ఈ ప్రాకారాలు కట్టుకుంటే నీ కుటుంబాన్ని నిన్ను నువ్వు ఆత్మీయంగా నువ్వు అలా కట్టుకున్నప్పుడు తర్వాతనే బయట సంగతి మొట్టమొదటి కట్టాడు. యూ హ్యావ్ టు బిల్డ్ బికాస్ దిస్ ఈజ్ ఎ గ్రేట్ వర్క్. ఈరోజు కుటుంబ యజమానులకు సంఘానికి దేవుడు మాట్లాడు, బిల్డ్ యువర్ సెల్ఫ్ ఇన్ ది లార్డ్. దేవునిలో నిన్ను కట్టుకోకపోతే యు ఆర్ నాట్ సేఫ్. యు ఆర్ నాట్ సేఫ్ ఎనీమోర్. God says, build yourself. Fill your gaps.
పుట్ యువర్ గేట్స్. ఏ రీతిగా అయితే నెహెమ్యా చేస్తున్నాడు, ప్రతి వారు తమ కుటుంబాన్ని కట్టుకోవాల్సిన కుటుంబమును దేవుని యొక్క పరిధిలో ఉండడం నేర్చుకోవాలి. ఏదైతే గ్యాప్ ఉందో, ఏదైతే దేవునికి మనకు ఆ గ్యాప్ ఉందో దాన్ని ఫిల్ చేసుకోవాలి. ఆ యేసు అనే ఆ యొక్క గేట్ని మనం పెట్టుకోవాలి. ఆ గుమ్మము గుండానే మనం వెళ్ళాలి. ఆ బయటికి వెళ్ళేటప్పుడు ఆయన యొక్క షెపర్డ్షిప్లో ఆయన శక్తితోనే బయటికి వెళ్ళాలి. ఎందుకు కట్టాడనేది ఎలా కట్టాలని దాంట్లో ఓచ 40 నిమిషాలు అయితే పోచ ఎందుకు వై అనే దాని మీదనే ఉన్నాను నేను. 4 పాయింట్లు ఇచ్చాడు దేవుడు. వై షుడ్ బి బిల్డ్ ఆ లిమిట్స్, ఆ యొక్క గోడను మనం ఆ గొప్ప పనిని కట్టుకునే పనిని చేస్తాము. ఎందుకు అని చేస్తాము, ఎలా చేయాలనేది 2 నిమిషాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఐ హ్యావ్ వన్ మోర్ థింగ్, బట్ ఒకసారి లూకాసు వార్తలోకి వెళ్దాం. 6వ అధ్యాయం మీకు అంత తెలిసిన విషయం కాబట్టి నేను ఫాస్ట్ ట్రాక్లో. కెన్ ఐ టేక్ 5 more minutes? తీసుకొచ్చా మాకు 5 నిమిషాలు. కెన్ ఐ టేక్ 5 more minutes? ఓకే, రైట్. ఓకే, ఎందుకు కట్టుకున్నామో చూసాము, ఎలా కట్టుకోవాలో చూసి మనం చేసుకున్నాం. ఒకసారి ఆ లూకాసు వార్త 6వ అధ్యాయం కావాలంటే ఒక మెసేజ్ టైం అవసరం అయితే నాకు, కానీ ఐ స్పీక్ ఇట్ యాజ్ క్విక్లీ యాజ్ పాసిబుల్. 6వ అధ్యాయం 46 నుంచి 49 వరకు చూద్దాం. ఒకసారి చూద్దాం. యేసు ప్రభువు వారు మాట్లాడుతున్నారు. చూడండి, ఎందుకు పిల్లలు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా అని నన్ను ఏమంటున్నామా, నువ్వు గోడలు కట్టుకున్నావు, ఇంట్లో కరెక్టే, కానీ వై డూ యూ కాల్ మీ లార్డ్ when you don't do according to my word? కదమ్మా, ఆ తర్వాత చూద్దాం. నా యొద్దకు వచ్చి దేవుని సన్నిధిలోకి వచ్చావు, ఆ ప్రాకారంలో ఉన్నావు, దేవుని సన్నిధిలో ఉన్నావు. నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలెనని తెలిసి లోతుగా పునాది తీసి బండ మీద పునాది వేసి. ఈ లోతులోకి నేను పోలేను, లోతుకు పోతే చాలా లోతు ఉంటుంది కాబట్టి బండ మీద, క్రీస్తునే బండ మీద ఎక్కడ కట్టుకోవాలి నా ప్రాకారాలు అంటే క్రీస్తునే బండ మీద నువ్వు కట్టుకోగలగాలి. క్రీస్తునే బండ మీద నువ్వు కట్టుకున్నప్పుడు ఆ క్యాప్స్ ఉంటుంది, యు ఆర్ సెక్యూర్డ్. ఈరోజు చూపులరా ఎందుకు కట్టుకోవాలో చూసావు. ఎలా కట్టుకోవాలంటే క్రీస్తునే బండ మీద, ఆయన మాట మీద నీ కుటుంబాన్ని, నీ యొక్క ప్రాకారాలను కట్టుకోవాలి. Walls, this great work should be built on the stone. ఏ స్టోన్ అంటే ఏదైతే బిల్డర్స్ రిజెక్ట్ చేశారో ఆ బండ మీద అంటాడు కదా. ఎవరైతే ఏ బిల్డర్స్ అయితే రిజెక్ట్ చేశారో ఆ రాయిని దేవుడు మూలరాయిగా చేశాడంట. మూలరాయి తెలుసా? జోక్ ఇంత చెప్పచ్చు, 1 నిమిషం టైం తీసుకుంటాం. ఎవరిది? సునీల్ది ఇంకొక ఆయన ఉంటుంది, జోక్ వస్తుంటే. ఈ ఆఫీస్లో ఆయనే మూలస్తంభం అంటే. మూలస్తంభం గారంట. మూలస్తంభం అంటే ఏం చేస్తారంటే ఆ మూల కూర్చున్నాడు అంటాడు. మూలస్తంభం అంటే మీరు చేసే పని ఏంటంటే ఏం లేదు, ఆ మూల కూర్చున్నాడు పని అంటే. ఎందుకు ఈ మాట చెప్తుంటే, దేవుడు ఏదైతే పనికిరాదన్నాడో ఆ రాయిని మూల రాయిగా చేశాడు. ఇప్పుడు యేసయ్య నీ జీవితంలో ఆయన ప్రశస్త లేదో మూలను ఉన్నాడు. ఒకసారి అది చెప్తున్నాను, నేను ఊరికే జోక్ చెప్పాలని చెప్పట్లేదు, నేను నమ్మించడానికి చెప్పలేదు. ఏదైతే రిజెక్టెడ్ స్టోన్ ఉందో గాడ్ మేడ్ ఎ కేప్ స్టోన్ అంటాడు. వాట్ ఈస్ జీసస్ ఇన్ ఆర్ లైఫ్స్? ఆ మూలరాయి ఏమై ఉన్నాడు? యేసే సర్వమైనాడు. నా యొక్క ఆత్మీయ కుటుంబము యేసు మీదనే కట్టబడదా? యేసు ఈజ్ మై ఫస్ట్ అండ్ ది బెస్ట్ అండ్ ది స్ట్రాంగ్ స్టోన్. నా యొక్క ఆత్మీయ కుటుంబము కట్టబడ్డ ఆ రాయి యేసే అయితే ఇది కదలింపబడదు, ఇది కదలింపబడదు. ఆ రాయి మీద కట్టుకుంటున్నారు.
యేసు అనే బండ మీద నీ కుటుంబాన్ని కట్టుకుంటే ఈ చిన్న చిన్న తుఫాన్లు వస్తుండే పోతుంది కదా, ఆ ఇల్లు ఎలా ఉందో అలాగే ఉంటుంది. అది జ్ఞానవంతులు, దేవుడి రోజు జ్ఞానవంతులు గురించి లెట్ us build అంటాడు. అందుకే నెహెమ్యా అంటాడు, ఐఎమ్ ఆన్ ఏ గ్రేట్ వాక్ అంటాడు. పిల్లలు, ఈరోజు మనం చేసేది మామూలు పని కాదు. మన కుటుంబాన్ని ప్రభులో కట్టుకోవడం ఇట్స్ ఎ గ్రేట్ వర్క్. ఎందుకంటే నీ కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు నీ భవిష్యత్తు స్థలము దేవుని సన్నిధిలో బలముగా ఉంటుంది. కాబట్టి యు ఆర్ డూయింగ్ ఎ గ్రేట్ వర్క్. ఇట్ ఇస్ నాట్ అన్ ఆర్డినరీ వర్క్. బిల్డింగ్ దేవుని మాట మీద, క్రీస్తు బండ మీద కుటుంబం కట్టేవారిగా, కట్టుకునేవారిగా ఉండడానికి దేవుడు తన ఆత్మ సహాయం మనం దయచేసిన ప్రార్థన చేసుకున్నాం. మొదటిగా ప్రేమించు పరలోక తండ్రి, నీకు వేలాదిస్తుంది. అవును నేను చక్కని మాటలు నాతో మాట్లాడు. అవును నేను నెహెమ్యా ప్రాకారాలే కట్టాడు అనుకున్నాను, కానీ ఆ ప్రాకారంలోనైనా గొప్ప సత్యం ఉంది. నేను ప్రతి దానికి ఒక పరిధి ఉన్నాను. నేను మా ఆత్మీయ జీవితంలో వీ హ్యావ్ లిమిట్స్ మేలాజ్, వీ కెనాట్ క్రాస్ అవర్ లిమిట్స్ మేలాజ్. నువ్వే పరిధులు పెట్టావో ఆ పరిధిలో మేము ఉండేటకు సహాయం దయచేది. మాలో ఉన్న ప్రతి బీటలనైనా, మా కుటుంబాలలో ప్రతి బీటలనైనా క్రీస్తు ద్వారా కట్టుకుంటే కావాల్సిన సహాయం దయచేది. నాయన మా యొక్క ప్రాకారాలకు నాయన క్రీస్తుని ఆ యొక్క నాయన గమనిని పెట్టుకునే వారిగా మా యొక్క ప్రయాణము బయటకు వెళ్తున్నప్పుడు నాయన నీ యొక్క నడిపింపు ద్వారానే వెళ్ళేటకు సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. అలాగే క్రీస్తుని బండ మీద, నీ మాట మీద మా ఇల్లు కట్టుకుని అతి ఆత్మ సహాయం దయచేయండి. ఎత్తబడిన వాక్యం అందరి జీవితంలో ఫలభరితం వాక్యం చేయని వాక్యానుసరమైన జీవితాలు దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.